నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు గూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేను మీ చిన్నమ్మ. వెల్కమ్ టు మై ఛానల్ సీఎస్ఎన్ వ్లాగ్స్ 328. ఇక్కడ అయితే నేను ఛానల్ నేమ్ చేంజ్ చేశానండి. ఆ విషయం అయితే గమనించండి. ఇక ఈరోజు వీడియోలో అయితే నేను పిల్లలు స్కూల్‌కి ఎళ్ళిపోయిన తర్వాత నేను చేసుకునే పనులన్నీ అయితే మీకు చూపిస్తున్నాను. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాఫ్ డే స్కూల్ కాబట్టి పిల్లలకైతే మార్నింగ్ టిఫిన్‌కి ఉప్మా అయితే చేశాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వంట అయితే చేసుకుంటున్నాను. కొంచెం లేట్‌గా లేవడం వల్ల అయితే చాలా అంటే చాలా లేట్ అయింది పిల్లలకి. అందుకని చెప్పేసి పాలు వేడి చేసి ఇచ్చాను. ఆ తర్వాత ఉప్మా అయితే పెట్టేస్తే ఇంకా తినేశారు. ఇప్పుడైతే రైస్ చేసుకున్నాను. ముందుగా అయితే దోసకాయ పచ్చడి అయితే చేసుకుంటున్నాను. చూడండి, పచ్చిమిర్చి అయితే మంచిగా తొడిమెలు తీసి కడిగి వేయించుకుంటున్నాను. అందులో అయితే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. అదేవిధంగా జీలకర్ర కూడా వేసుకున్నాను. పచ్చిది ఆయిల్‌లో అయితే ఫ్రై అవుతుంది కదా, మంచిగా ఉంటుందని చెప్పేసి. ఇంకొక వైపు అయితే టొమాటోలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం చట్నీ కాబట్టి కొద్దిగా పెద్ద పెద్ద పీసులు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ దోసకాయ చట్నీ అయితే చాలా బాగుంటుందండి. అదేవిధంగా మంచిగా డైజెషన్ కూడా అవుతుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఇంకా ఆకలి కాని వాళ్ళకైతే చాలా బాగా మంచిగా ఇది ఒక పూట తిన్నామంటే నెక్స్ట్ టైం మంచిగా ఆకలి అవుతుంది. ఇప్పుడైతే అన్నీ ఫ్రై అయ్యాయి కదా, ఇంకా అవైతే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఎండాకాలం అయితే స్టార్ట్ అయింది కదా, అసలు బాగా ఉమ్మరిస్తుంది అసలు. కాటన్ వస్త్రాలు వేసుకున్న కూడా చాలా ఉమ్మరిస్తుంది. ఇంకా మిరపకాయలు అయితే తీసిన తర్వాత అదే ఆయిల్‌లో అయితే మళ్ళీ దోసకాయ ముక్కలైతే వేసుకుంటున్నాను. ఇక ఈ దోసకాయ ముక్కలైతే నేను కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకున్నానండి. ఇంకా కాస్త చిన్నగా అయితే కట్ చేసుకోవాల్సింది. అందులో అయితే కొంచెం ఉప్పు కూడా వేసి వేయించుకుంటున్నాను. ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే టమాటాలు కూడా వేసి ఉడికించుకుంటున్నాను. ఇంకా అప్పుడైతే మంచిగా ఉడుకుతాయి కదా, అందుకని చెప్పి మంచిగా కలియబెట్టి అయితే నేను ఇంకా మూత అయితే పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టుకుంటే కొంచెం తొందరగా సిమ్‌లో పెడితే ఉడుకుతాయి కదా అని. ఇక చూడండి, మూత తెరిచి చూశాను. ఇప్పుడైతే కొద్దిగా చింతపండు కూడా వేసుకున్నాను. ఇంకా చట్నీ అయితే చాలా బాగుంటది. ఇంకా ఇదంతా మగ్గేలోపు నేనైతే రోలునైతే కడిగేసుకున్నాను. కడిగేసుకొని అందులో అయితే పచ్చి వెల్లుల్లి అయితే వేసుకుంటున్నాను. పచ్చిని వెల్లుల్లి వేసుకొని అవైతే మెత్తగా రుబ్బుకున్నాక అందులో ఇంకా ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాను. జీలకర్ర, పచ్చిమిర్చి ఉంది కదా, అదంతా వేసుకొని దానిలో కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత మళ్ళీ దోసకాయలు, టమాటాలు వేసినప్పుడు కూడా వేసుకుంటాను కాబట్టి ఇప్పుడైతే మెత్తగా నూరుకోవాలి. ఇంకా ఈ మిరపకాయలైతే మనం కొంచెం చలికాలంలో వచ్చినట్టుగా అయితే లేవు. అదేమంటారు, కొద్దిగా రబ్బర్‌లాగా అట్లయితే అనిపిస్తున్నాయి. ఒకవైపు దంచుతుంటే ఒకవైపు జారిపోతున్నాయి. చలికాలంలో వచ్చే మిరపకాయలైతే తొందరగా పేస్ట్ అవుతాయి. మంచిగా ఉంటాయి అన్నట్లు. కొంచెం కారం కూడా తక్కువ ఉంటాయి. ఇవి అట్లా లేవు. అసలు ఈ మిరపకాయలు చట్నీ చేసేటప్పుడైతే చూసి వేసుకోవాలి. లేదంటే చాలా కారం అవుతాయి. ఇంక ఇప్పుడైతే మిరపకాయలు మెదిగిపోయినాయి కదా, ఇంకా దోసకాయలు, టమాటా ముక్కలైతే వేసుకుంటున్నాను. ఇంకా అందులో కూడా కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఇంకా దాన్నైతే మెత్తగా రుబ్బుకోవడమే. ఇంకా నేనైతే చెప్పాను కదా చిన్నగా కట్ చేసుకోవాల్సింది అని. ఇంక పెద్దగా కట్ చేసుకున్నందుకు చూడండి ఎట్లా జారిపోతున్నాయో. ఇంకా నాకైతే అది దంచేటప్పుడైతే అర్థమైందన్నట్లు అట్లా జారిపోతాయి అని చెప్పేసి. చాలా డేస్ అయింది. ఇంతకుముందు చేసినప్పుడు నేను మిక్సీలో వేశాను. ఫస్ట్ టైం ఇప్పుడు దోసకాయ చట్నీ అయితే ఇట్లా రోట్లో నూరుకోవడం. ఇంకా ఈ దోసకాయలు మెదగడానికి కొంచెం టైం అయితే ఎక్కువనే తీసుకున్నది. అందులోనే చింతపండు కూడా వేసుకున్నాం కాబట్టి ఇంకా టేస్ట్ అయితే సరిపోయింది. నేనైతే పల్లీలు వేసుకుందాం అనుకున్నాను. కానీ నాకెందుకో పల్లీలు వేస్తే అంత తినాలనిపించదు. ఈ విధంగా చేసుకుంటేనే మంచిగా తినబుద్ధి అవుతుంది. ఒకవేళ ఎందుకంటే ముందే సమ్మర్ కాబట్టి తొందరగా కూడా ఖరాబ్ అవుతుంది. ఈ విధంగా చేసుకుంటే అట్లా ఖరాబ్ కాదన్నట్లు. ఇంకా నాకు ఆ స్పూన్‌తో చేస్తే మొత్తం ఆ రోల్ నిండా ఏదో విధంగా ఉంటది. ఇట్లా చేయితో చేస్తేనే మంచిగా అయితే నీట్‌గా కనిపిస్తదన్నట్లు చూడ్డానికి కూడా. అందుకని చెప్పేసి నేనైతే ఇంకా చెంచాతో చేయలేక చేయితోనే అయితే చేసుకుంటున్నాను. చట్నీ అయితే మెదిగిపోయింది కదా, చూడండి ఇంకా గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ మనం చేసే పని అయితే మామూలుగా అయితే పోపు పెట్టుకోను. కానీ ఇంక ఇప్పుడైతే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఈ మిరపకాయలు ఆ సిచ్యువేషన్‌లో ఉన్నాయి. ఈ మొన్న ఈ మధ్య నేను చేస్తే మాత్రం పిల్లలైతే అస్సలు తినలేదు. పిల్లలే కాదండి బాబోయ్, నేను కూడా. ఆ కారం అయితే మామూలుగా లేకున్నది. అందుకని చెప్పి ఇంకా కొంచెం పోపు పెట్టుకున్నామనుకో చట్నీ కారం అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే వేడి నూనె అయితే పోపు పెట్టి పోస్తాము కదా, అది కొంచెం కారం అనేది చంపేస్తుంది అన్నట్లు. ఇంకా స్పూన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో అయితే జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇంకా ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. ఆవాలైతే నిండుకునండి. ఇంకా ఈ ఎండుమిరపకాయలు అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మా ఆయనకైతే ఇట్లా పోపు పెట్టి చట్నీలో వేసిన మిరపకాయలు అయితే చాలా ఇష్టం. మేమైతే అస్సలు తినం. ఇంకా లాస్ట్‌కైతే కరివేపాకు వేసుకొని
చట్నీలో కలిపేసుకోవడమే. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఎంత స్లోగా చేసుకున్నా సమయం అయితే అస్సలు తెలీదండి. నేను ఈ చట్నీ చేసేవరకి టైం అయితే 9:30 అయింది. మా ఆయనైతే తినకుండానే వెళ్ళిండు. ఇంకా నార్మల్‌గా వెళ్తే ఏదైనా టిఫిన్ చేస్తాడులే అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. ఇంకా ఆయన వీలుని బట్టి అయితే చేస్తాడు. కంపల్సరీ కూడా ఏం చెయ్యడు. ఇంకా చట్నీ అయితే మంచిగా అయితే కలుపుకుంటున్నాను. ఎందుకంటే పైననే ఉండిపోతుంది కదా నూనె అని చెప్పేసి మొత్తం కలుపుకుంటే మంచిగా నూనె అంతా పడుతుంది. ఇంకా కారం అనేది కొంచెం తగ్గిపోతుంది. ఇంకా చట్నీలో అయితే నెక్స్ట్ ఉప్పు చూడడమే. ఒకవేళ ఎక్కువైందా, తక్కువైందా, ఎక్కువైతే కాదు నేనేస్తే ఎట్టి పరిస్థితుల్లో తక్కువే అవుతుంది. ఇంకా చట్నీ నూరి అక్కడైతే పెట్టేసి ఇంకా అన్ని గిన్నెలన్నీ టబ్‌లో వేసుకొని కూర్చున్నాను బయటొచ్చి. ఇంకా ఎందుకంటే ఎండుమిరపకాయలు తీయడానికి కారం పొడి అయితే నిండుకున్నది ఇంట్లో. ఇవైతే నిన్న ఎండిపోసాను మిద్దె మీద. ఇంకా అక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న సంచిలో అయితే నైట్ చల్ల గాలొస్తుంటే కూర్చొని మంచిగా ఒక సగం వరకు తీశాను. ఇంకా మిగిలిన సగం ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు తీస్తానో అబ్బా అనుకున్నాను. ఇంక ఇక్కడైతే బయట చల్ల గాలొస్తుంది. టైం అయితే 10 అట్లా అయ్యింది. ఇంకా అక్కడ కనిపిస్తుంది చూడండి అక్క, మా ఇంటి పక్కల వాళ్ళ అక్క వాళ్ళ చెల్లెలు. తనతో అయితే మాట్లాడుకుంటూ ఇంకా తొందరగా అయితే తీశాను. అసలు నాకు ఈ మిరపకాయలు తీస్తే తీసినట్లనే అనిపియలేదు. ఇంకా ఒకప్పుడైతే పెళ్లి కాకముందుకు ఈ మిరపకాయలు తీసే పని అయితే మనం అస్సలు పెట్టుకోకపోతుంటిమి. ఏమన్నా చేస్తుంటిమి గానీ. కానీ ఇప్పుడైతే తప్పదు కదా! చేయాలి ఇంకంతే. అవైతే అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. మిరపకాయలన్నీ మిద్దె మీద ఎండబోసొచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాను. ఇంకా టైం చూడండి 12 కావడానికి దగ్గరైతే వచ్చింది. ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి అన్నం తిన్నానన్నట్లు. ఎందుకో 9కి అట్లా టీ తాగాను కాబట్టి నాకు ఇంకా ఆకలైతే అనిపించలేదు. మామూలుగా అయితే ఆకలి అనిపించిన వెంబడే తినేస్తాను. ఇంకా అక్కడ చూడండి బొట్టు పెట్టుకుంటున్నాను కదా! అక్కడే అండి మొన్న గోడ తగిలిందన్నాను కదా! అదే అసలు నిజంగా చాలా అంటే చాలా నొప్పుంది. ఇప్పటికి కూడా ఇంక ఇటువైపు అయితే మొత్తం గుంజుతుందన్నట్లు కండ్లు, తర్వాత తలపైన అంతా. ఇంకా తినేసాను. తినేసి వచ్చి ఇంకా బట్టలైతే మడత పెడుతున్నాను. చూడండి ఉతికేటప్పుడు అయితే మస్తు యాస్ట్రకొస్తది. అవి మళ్ళీ తీసి మడత పెట్టాలంటే అస్సలు ఓపిక ఉండదు. అందుకని అన్నీ ఒక దగ్గరేస్తే ఇంకా మా వోళ్ళైతే అన్నీ సదిరి సదిరి అసలు ఎటువైపు అంటే అటువైపు చేసిర్రు. మడత పెడదామని అయితే అన్నీ తీశాను. ఇంకా అంతలోపే మా ఆయన పిల్లల్ని తోలుకొని అయితే ఇంటికి వచ్చిండు. ఇంకా వాళ్ళైతే ఫ్రెష్ అప్ అయ్యారు. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నాక అన్నం అయితే తింటున్నారు. దోసకాయ చట్నీ అన్నం అయితే ఇంకా వాళ్ళ బాబాయ్ ఫోన్ అయితే సినిమా పెట్టుకున్నారు. అందులో చూసుకుంటా అయితే తింటున్నారు. ఇంకా నేనైతే రేపు శ్రీరామనవమి ఉంది కదా! అందుకని చెప్పేసి మా ఆయన గుడికెళ్తాడు. దానికోసం అని చెప్పి బట్టలైతే నీళ్ళల్లో అద్దలిచ్చి ఆరేస్తున్నాను. ఎందుకంటే ఇంకా మా ఆయన ఉతికిన బట్టలైనా సరే గుడికెళ్తే ఇంకా మళ్ళీ ఉతకాలంటాడు ఖచ్చితంగా. అందుకని చెప్పేసి ఇంకా ఉతికి అవి ఎవరు ముట్టుకోకుండా పెడితే తనే తీసుకొని స్నానం చేసి వెళ్ళిపోతాడన్నట్లు. ఇంకా అవైతే చేసి ఇంట్లోకొచ్చాను. ఎండ అయితే చాలా అంటే చాలా కొడుతుంది. అసలు మామూలుగా కొట్టట్లేదు. ఇంకా ఇంట్లోకొచ్చి చూడండి బట్టలైతే అన్నీ ఇంటి నిండా వేసేసుకున్నాను. ఇంకా అన్నీ తీసి పెట్టుకున్నాను అన్నట్లు. ఇంకా కాటన్‌లవి అయితే అవి కూడా సదరాలి. ఎందుకంటే గోడది మట్టి రాలుతుంది కాబట్టి. ఇంకా మా పాప అయితే డ్రాయింగ్ బుక్ తీసుకుంది. ఎందుకంటే అది రేపు శ్రీరామనవమి ఉంది అని చెప్పేసి నేను డ్రాయింగ్ వేస్తాను సీతారాములది అని చెప్పి అయితే ఇంకా అది కూడా ఫోన్‌లో చూసుకుంటూ అయితే వేస్తది. సరే అని చెప్పాను. ఇప్పుడైతే ఇంకా ఉలువలు మా ఆయనకు ఎందుకో తినాలనిపించిందంట. అందుకని చెప్పేసి ఉడకబెట్టు అని చెప్పిండు. అందులో ఇసుక మంచిగా చేసి అయితే పెట్టు, లేదంటే ఆ ఇసుక వస్తుంటే నాకు అస్సలు తినబుద్ధి కాదన్నాడు. ఇంకా అవైతే కడిగి పెట్టుకున్నాను. ఇక పనంతా అయిపోయినాక పడుకున్నానబ్బా. పడుకొని 5:30కి లేస్తే మా చిన్న పాప ఊరు ఊరు తిరిగొచ్చింది. ఇంకా బాగా తిట్టానన్నట్టు తిట్టి ఇంకా అంట్లయితే తోమబెట్టాను. ఇంకా పని చెప్పకపోతే ఇట్లనే తిరుగుతుంటావు నువ్వు అని చెప్పి ఇంకా వాళ్ళ అక్క వెళ్ళి కడుగుతానంటే కూడా లేదు నేను కడగనియ్యను నేనే కడుక్కుంటానంది. ఇంకా నువ్వు నీ పని నువ్వు చేసుకోలే అని చెప్తే ఇంకా మా పాప వెళ్ళి డ్రాయింగ్ వేసుకుంటుంది. నేనైతే ఇంట్లోకొచ్చి మా ఆయన వచ్చిండు కదా! ఆయనకు ఇంకొంచెం టీ అయితే పెట్టుకుంటున్నాను. మార్నింగ్ అయితే అయిపోయిండే. మళ్ళీ అయితే పెట్టాను. పెట్టి ఇంకా ఇచ్చాను. ఇస్తే ఆయన ఇంకా ఏదో ఫోన్ మాట్లాడుకుంటా నీళ్ళు అడగట్లేదు. టీని అట్లనే పట్టుకున్నాడు. ఇంకా నాకే అర్థమై ఇంట్లోకెళ్ళి మళ్ళీ వాటర్ తెచ్చిచ్చాను. ఆయనకు టీ తాగే ముందు ఖచ్చితంగా వాటర్ తాగే అలవాటు. ఇంకా మా బుడ్డది చూడండి గిన్నెలు తోముకొచ్చి మొత్తం అయితే సదిరేస్తుంది. మా పెద్ద పాపనేమో డ్రాయింగ్ అయితే వేసుకుందని చెప్పాను కదా! ఫోన్‌లో చూసుకుంటూ. ఇంకా దానికైతే పెయింటింగ్ అయితే వేస్తుంది. అంటే అదే కలరింగ్ అయితే చేస్తుంది. ఇంకా తనకి ఏంటో డ్రాయింగ్ అంటే మహా పిచ్చి అసలు. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. డ్రాయింగ్ అన్నా, ముగ్గులన్నా నాకసలు వెయ్యాలన్న ఓపిక, అసలు వెయ్యాలన్న ఆలోచన కూడా రాదు. కానీ తనైతే గంటలు గంటలు కూర్చుంటుంది. ఇంకా కంప్లీట్ అయిన తర్వాత నా దగ్గరకైతే తీసుకొచ్చింది చూడండి.
ఇంకా ఎట్లా ఉంది అని చెప్పేసి నిజంగా చాలా బాగా అయితే వేసింది. ఇంకా మా డ్యాడీనైతే చూడమని చెప్పు అని చెప్తుంది. చెప్తుంది కానీ తను ఏదో కొంచెం పని మీద ఉండిండే. ఇంకా ఈ రోజుకైతే నా మిక్సీకి టైం వచ్చిందబ్బా! ఈరోజైతే నాగర్కర్నూల్‌కి తీసుకెళ్ళి చేయించుకొచ్చిండు మా ఆయన. ఇంకా చాలా డేస్ అయింది కదా! దాన్ని మూసిపెట్టి అని చెప్పేసి కొంచెం క్లీన్ చేద్దాం అని చెప్పి మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నా. ఇంకా మా ఆయన రేపు కళ్యాణానికి వెళ్ళాలని చెప్పేసి చూడండి బండి కూడా కడుగుతున్నాడు. మొత్తం బండిని మొత్తం కడిగేస్తుంటే ఇంకా అంతలోపు నేను మా ఆయన ఫోన్ అయితే చూస్తున్నాను. ఇంకా నాకైతే నా ఫోన్ ఉన్నా కూడా ఎంతసేపు చూసినా కూడా ఏదో తక్కువనే అనిపిస్తుంది. మా ఆయన ఫోన్ చూస్తే అదేదో ఫీలింగ్ అనిపిస్తుంది మంచిగా. కాకపోతే ఆయన దాంట్లో ఎక్కువ మెసేజ్లు వస్తుంటాయి కాబట్టి అన్నీ చూస్తాను అన్నట్లు ఏదన్నా కొత్త సమాచారం తెలుస్తుంది అని చెప్పేసి ఇంకా నీ దగ్గర ఫోన్ ఉన్నాగా నీ ఫోన్ చూడంగా మళ్ళీ నా ఫోన్ ఎందుకు చూస్తావు అంటాడు. నీ దానిలో ఉన్న నీ గ్రూపులు నా దాంట్లో లేవు కదా అని చెప్తాను నేనైతే. ఇంకా దానికైతే నవ్వుతాడు. కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి కదా అని. ఇంకా మా ఆయన అయితే స్నానం చేసి ఇంకా వెళ్ళిపోయిండండి. అక్కడ ఏదో పని ఉందంట అన్న వాళ్ళు ఫోన్ చేసిర్రు. మేము 3 డేస్ నుంచి చేస్తున్నాం నువ్వు ఈరోజు కూడా రావా అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్లో వస్తా అన్న అని చెప్పేసి అయితే వెళ్ళిండు. ఇంకా నేనైతే ఈ ఉలవలు నానబెట్టుకున్నాను కదా అయ్యో ఈయన వెళ్ళిపోయిండు కదా అని చెప్పేసి అయితే అనుకొని ఇంకా మళ్ళీ ఉడకబెట్టాను. ఇంకా మేమైనా తింటాము మా అత్తమ్మ అయినా తింటుంది. ఇంకా అవైతే ఉడికినాయి ఇప్పుడు. ఇంకా కట్టు ఉంటుంది కదా అదైతే వంపుకుంటున్నాను. ఎందుకంటే మా అత్తమ్మ తాగుతుంది. తనకి కిడ్నీలలో రాళ్ళు ఉన్నాయి. అంటే రాళ్ళ కోసం ఆపరేషన్ అయింది. ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ ఏమన్నా ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి అదైతే అప్పుడప్పుడు తాగుతుంటుంది అన్నట్లు. 15 డేస్కి ఒకసారి 20 డేస్కి ఒకసారి తాగి ఇంకా అదే విధంగా ఉలవలైతే తింటుంది. ఇంకా తన కోసం అన్నట్లు కూడా ఇంకొంచెం చేసినాం. ఈ ఉలవలు మేము తింటాం కట్టు తను తాగుతుందిలే అని చెప్పేసి ఇంకా వంపేసుకున్నాక అందులో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసి కలిపి అయితే పెట్టుకున్నాను. ఇంకా అటువైపు రైస్ కూడా పెట్టాను. అప్పటికే కొంచెం 6:30 అట్లా అయింది. ఇంకా వంట అయితే తొందరనే చేయాలి. హాఫ్ డే స్కూల్ కదా మార్నింగ్ అయితే 6కి అట్లా లేస్తారు పిల్లలు ఖచ్చితంగా. ఇంకా 7:40, 7:50 వరకే స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం తొందర లేస్తేనే పని అవుతుందని ఇంకా అటువైపు అయితే అన్నం పెట్టుకున్నాను. ఇంకా కర్రీ అయితే మార్నింగ్‌ది దోసకాయ చట్నీ ఉండిండే. కానీ కొంచెమే ఉందని చెప్పేసి మళ్ళీ బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా ఎందుకంటే ఆ బెండకాయలు ఇది సమ్మర్ కాబట్టి మాకు ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా లేనందుకు ఏవన్నా కూరగాయలు తెస్తే ఎక్కువ డేస్ అయితే అస్సలు ఉండట్లేదు ఎండిపోతున్నాయి. ఇంకా అందుకే నేను ఒక 2, 3 డేస్‌కి మాత్రమే తెచ్చుకుంటున్నాను. ఇంట్లో అయితే మస్తు ఉమ్మరిస్తుంది సిలిండర్ దగ్గర. అందుకని చెప్పేసి బెండకాయలు అక్కడే కట్ చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే బయటొచ్చి కట్ చేసుకుంటున్నాను. ఇంకా బయటైతే చల్లగాలికి మస్తు ఫ్రీగా ఉందబ్బా అసలు. ఇంకా బయటనే కట్టెల పొయ్యి పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటా. కానీ ఒక్కొక్కసారి గాలి ఎక్కువ వచ్చినప్పుడు దుమ్మంతా పడుతుందని చెప్పేసి అస్సలు నాకైతే ఇంకా పెట్టుకోవాలనిపించదు. ఇంక ఉమ్మరిస్తున్నా సరే కొంచెం తొందరగా చేయొచ్చు ఇంట్లోనే ఇంట్లోకి బయటికి తిరుక్కుంటూ అన్నట్లు ఇంకా ఇంట్లోనే చేసుకుంటాను. ఇంక ఇప్పుడైతే బెండకాయ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ బెండకాయనైతే అసలు చాలామంది ఇంట్రెస్ట్‌గా తింటారు కానీ నాకు ఏ విధంగా చేసినా నచ్చదసలు. ఫ్రై చేసినా నచ్చదు, పులుసు పెట్టినా నచ్చదు అసలు. ఇంకా మా ఆయన అయితేనేమో తినడు. తనకు ఊరికే దగ్గొస్తుందని చెప్పేసి ఇది తింటే ఇంకా ఎక్కువ అవుతుంది దగ్గు అని చెప్పి అసలు తినడు. ఇంకా మా ఇద్దరు పిల్లలైతే పండగ చేసుకుంటారు. బెండకాయ ఫ్రై చేసి చపాతీ కానీ, జొన్న రొట్టె కానీ చేసి ఇచ్చామంటే ఇంకా అస్సలు మళ్ళీ ఎవ్వరికి కూడా ఉంచరు. ఇంకా అట్లా తింటారన్నట్లు. నాకైతే అస్సలు ఇష్టం ఉండదబ్బా! ఫ్రై చేసినా, చపాతీ చేసినా, జొన్న రొట్టె చేసినా చాలా తక్కువ. ఇంకా నేనైతే నాకు దోసకాయ చట్నీ ఉంది కదా అని చెప్పేసి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. మా పిల్లలు, మరిది అయితే ఇంకా బాగానే తినేస్తారు వాళ్ళు. ఇంకా మళ్ళీ బయటకొచ్చానబ్బా! బయట వాతావరణం అయితే అసలు చల్లగా ఉంది. అసలు చూడండి చంద్రుడైతే సగంలో ఉన్నాడు. చాలా మంచిగుంది. మా వోళ్ళైతే నేను వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తుంటే మా వోళ్ళైతే క్యారమ్స్ ఆడుకుంటున్నారు. చూడండి అసలు ఆల్రెడీ లైట్ ఉన్నా కూడా వాళ్ళకి కరెక్ట్‌గా కనిపియట్లేదని బ్యాట్ పెట్టుకొని మరీ ఆడుకుంటున్నారు. ఇంకా వంట అయితే అయిపోయింది. మా ఇద్దరు పిల్లల్ని పిలిచి అన్నం అయితే పెట్టుకొచ్చి చెయ్యి కడుక్కున్నాను. కడుక్కొని ఇంకా తినిపిస్తున్నాను. మా చిన్న పాపకు నేను తినిపించడం కంటే తను తినడమే ఇంట్రెస్ట్. కాకపోతే సగం సగం తింటదని. ఇంకా మా పెద్ద పాప చూడండి తినిపిస్తానంటే ఎట్లా ఎగురుతుందో. తనకైతే తనంతకు తను తినడం అంటే ఎంత బద్ధకం అంటే అంత బద్ధకము. ఈ అలవాటైతే మా అన్నయ్యనే నేర్పిండబ్బా! ఎందుకంటే మా పాప నేను డైట్ చేస్తున్నప్పుడు 2 ఇయర్స్ ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ దగ్గరనే ఉంచిన. నైట్ 10కి 11కి వచ్చినా సరే మా అన్నయ్య వచ్చి తినిపిస్తేనే తినేదసలు. మా అమ్మ ఎంత చెప్పినా తినకపోయేది. ఆ అలవాటుకు ఇప్పుడు కూడా తినిపిస్తేనే కడుపు నిండా తింటది. తనంతకైతే తను అస్సలు తినదు. చెప్తుంటది కూడా మంచిగా తినిపియొచ్చు కదా నాకు అని చెప్పి.
నీ ఇష్టం ఉంటే తిను లేకపోతే లేదని చెప్తాను నేనైతే. ఇంకా వాళ్ళకి తినిపియడం అయిపోయిన తర్వాత ఇంట్లోకొచ్చి అయితే పరుపులైతే వేస్తున్నాను. మా చిన్న పాపకి అప్పటికి అయితే నిద్ర మూసుకొస్తుంది. ఇంకా ఏం చేయాలనో అర్థమైతలేదు. ఏమన్నా అంటే మళ్ళీ తిడతది అని చెప్పి. ఎందుకంటే డే టైమ్‌లో అస్సలు హాఫ్ డే వచ్చిన తర్వాత అస్సలు పడుకోబెడితే పడుకోదండి. నేను తనను పడుకోబెట్టైనా నేను పడుకోనైనా తనని పడుకోబెడితే ఒక 5, 10 మినిట్స్‌లో నేను లేస్తాను. కానీ తనైతే అస్సలు పడుకోకుండా తిరగడానికి పోయిందని ఇంక తిడుతుందని చెప్పేసి కూర్చున్నది. కూర్చొని ఇంకా మళ్ళీ నిద్రొస్తుంటదని మెత్త అయితే ఉగాది అప్పుడు బట్టలన్నీ ఉతికాను గదా! అప్పుడు తీశాను. అసలు దాన్ని ఎప్పుడు తొడిగిద్దామన్న టైమే వస్తలేదని చెప్పి ఇంకా తనకైతే ఇస్తే దాంతో అయితే కుస్తీ పడుతుంది. ఇంకా మా పెద్ద పాప అయితే ఎవరి పరుపులు వాళ్ళు వేసుకోవాలని చెప్పేసి ఇంకా వేసుకుంటుంది. మా చిన్న పాప పక్కలో అయితే పడుకుంటది గదా! అయినా సరే తన బెడ్‌షీట్ తనకు సెపరేట్ అన్నట్లు. ఇంకా ఉదయం అయితే శ్రీరామనవమి ఉంది గదా! అందుకనే తొందరగా లేవాలని జెప్పేసి ఇంకా తొందరగానే పరుపులైతే వేసుకుంటున్నాం. అది గాక మా వరకే ఉన్నాం గదా! కాస్త తొందరగా వేస్తే పిల్లలు త్వరగా పడుకుంటారు అని జెప్పేసి నేనైతే వేస్తున్నాను. ఇంక ఈ పరుపులేయడం అయిపోయిన తర్వాత బయటికి రావాలి. బయటికొచ్చి అంట్లయితే తోమాలి. ఇంకా మా చిన్న పాప చూడండి పరుపు ఏసేదే లేట్ అసలు. తొందర నిద్రపోతుంది అసలు. లేట్ చేయదన్నట్లు. తనకి ఇప్పటికే టైం ఎక్కువ అయిపోయింది. ఇంకా మా పెద్ద పాప మెల్లగా చూద్దాంలే అన్నట్లు ఎవరైనా ఫోన్ ఇస్తే, టీవీ పెడితే మంచిగా అర్ధరాత్రి వరకు చూస్తా ఉంటది. ఇంకా వాళ్ళైతే పడుకున్నాక నేను కూడా తినేసి ఇంకా అంట్లయితే తోముకుంటున్నాను. ఇంకా అంట్లు తోముకొని ఇంట్లో పెట్టేసుకుంటే మార్నింగ్‌కి కొంచెం రిలీఫ్‌గా ఉంటది. హడావిడిగా ఉండదన్నట్లు. ఇంకా కర్రీ అయితే తీసి పెట్టాను. రైస్‌దయితే అట్లనే ఉంది. ఇంకా మా మరిది తినలేదు గదా! తిన్న తర్వాత అదొక్కటి ఉంటుంది. ఈ ప్లేట్లు అవన్నీ కడిగేసుకుంటే మనకు పనైతే కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది అని జెప్పి, ఇంక ఇవైతే కడిగి పెట్టి మంచిగా కాళ్ళు, చేతులు కడుక్కొని ఇంకా ఇంట్లోకి పోయి నెక్స్ట్ మనం పడుకోవడమే అన్నట్లు. ఇంకా ఇప్పటి పిల్లలు హాఫ్ డే స్కూల్స్ అంటే ఏదో పోయినామా, వచ్చినామా, తర్వాత ఏదో ఆట ఆడినామా అన్నట్లే ఉంటారు. కన్ఫామ్‌గా ఒక ఆట అనేదే ఉండదు. కానీ మా అప్పుడైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మంచిగా పావులాట అయితే ఆడుకునేటోళ్ళము. బంకమట్టి తెచ్చుకొని, పావులు చేసుకొని, ఇంట్లో ఉండే ప్రతి ఐటెమ్ చేసుకునేటోళ్ళము. మిక్సీ, కుక్కర్ అసలు ఎద్దులు అవన్నీ ఎద్దుల బండ్లు అవన్నీ చేసుకునేటోళ్ళము. అవన్నీ చేసుకొని మంచిగా అయితే ఆడుకునేటోళ్ళము. ఇప్పుడైతే అవన్నీ లేదు. ఏ ఫోన్ ఇస్తారు, ఏ గేమ్ ఆడదాము అని చెప్పేసి మా పిల్లలైతే మా ఆయన ఫోన్ దొరికితే చాలు అసలు ఏదో ఒక గేమ్ డౌన్లోడ్ చేస్తారు. ఆయన లాక్ తెలుసు. మనమైతే అంతవరకు రానియ్యం అసలు ఫోనే ముట్టుకోరు నాదసలు. ఇంకా నా ఫోన్ ఇవ్వనని చెప్పేసి మా పక్కింట్లో అయితే అబ్బాయిలు ఫోన్లు సినిమాలు చూస్తుంటారన్నట్లు. ఏదైనా ఫోన్‌లో సినిమా డౌన్లోడ్ చేసుకొని అది చూస్తా ఉంటారు. ఇంకా వాళ్ళ దగ్గర పోయి చూస్తారు. నేను చూశానంటే పరిగెత్తుకొస్తారు. ఇంకా నేను చూడనప్పుడు ప్రతిసారి వాళ్ళనే చూస్తూ ఉండలేను గదా! పని చేసుకుంటుంటాను కాబట్టి. ఇంకా వచ్చేస్తారు, చూస్తుంటారు, ఆడుకుంటుంటారు. ఇంకా వాళ్ళ దగ్గరైతే ఇప్పుడు క్యారమ్స్ బోర్డ్ ఉంది. అదైతే మంచిగా ఆడుకుంటారు కొంచెము. పిల్లలకున్న అలవాటేమో అబ్బా! అసలు ఉన్నదాంతో అస్సలు ఆడుకోరు గానీ, లేనిది కావాలంటారు. అది తెచ్చిన తర్వాత దాంతో వన్ డే కూడా స్పెండ్ చేయరు. అంతే ఇంకది. ఇంకా మొత్తానికైతే వీడియో ఇంతేనండి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నా డే రొటీన్ ఏ విధంగా చేసుకుంటున్నానో మీకైతే చూపిస్తున్నాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అదే విధంగా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. ఉంటానండి. థ్యాంక్ యూ.